ఆపరేషన్ గురుకులం అన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళ ప్రక్షాళన, కులం మతం తేడా లేకుండా ఒకే తరహాలో వసతులు, రోల్ మోడల్గా ఉండేలా మార్పులు, సౌకర్యాలు సదుపాయాలపై స్టూడెంట్స్ పేరెంట్స్కు 55 ప్రశ్నలు, ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ పైన ఫీడ్బ్యాక్, హాస్టల్ మెస్ ఫుడ్ బెడ్ వాటర్ బెంచ్ టేబుల్ అన్నింటా మార్పులు, త్వరలో అద్దె భవనాలకు బకాయిల పేమెంట్, 5 ఏళ్లలో అన్నింటికీ సొంత బిల్డింగ్స్ అంటూ చూస్తా ఉన్నాం. సో 10 ఏళ్ళు అధికారం వెలగబెట్టినటువంటి కేసీఆర్ ఏనాడు కూడా గురుకులాలకు సొంత బిల్డింగ్లు ఇవ్వలేదు. గురుకులాలను ఓన్లీ కేవలం అద్దె ఇళ్లలో ఉంచి తాత్కాలికమైనటువంటి డెవలప్ చేసేటువంటి ఒక దృక్పథంతో ఉన్నాడు. కానీ ఏనాడు కూడా శాశ్వతమైనటువంటి బిల్డింగ్లు కట్టినటువంటి దాఖలాలు లేవు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఈరోజు గురుకులాలను శాశ్వత ప్రతిపాదికన డెవలప్ చేయాలనేటువంటి దాంట్లో ఒక దృక్పథంతో ఉంది. ఇప్పటికైనా కేసీఆర్ కొంచెం సిగ్గుపడు. మేము అసలు గత 10 ఏళ్ళలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసినటువంటి దొంగ కేసీఆర్, అదేవిధంగా ఇక మిగతా ఎవరున్నో వాళ్ళందరూ కూడా వాళ్ళ పేరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం కూడా చెప్పాలి, గురుకులాల్లో ఈరోజు తాత్కాలికమైన ఉపశమనం చేసి ఇది మేము అభివృద్ధి అని చూపించి ఇదే KG to PG విద్య అని చూపించినటువంటి ఘనత కేసీఆర్ది. ఆనాడు గురుకులాల్లో అదే గురుకులాలకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ విషయంలో కొంత ప్రయత్నం చేసింది RSP అని చెప్పొచ్చు. తర్వాత వీళ్ళ దొరలపాలకు వ్యతిరేకంగా బయటకు వచ్చింది RSP. సో మళ్ళీ మొన్న MP ఎలక్షన్స్ ముందు BRS పార్టీలో చేరి మళ్ళీ కేసీఆర్కు తొత్తులాగా వ్యవహరిస్తూ ఉన్నాడు. సో ఇది అందరికీ కూడా తెలుసు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే గురుకులాల విషయంలో ఆయన కొంతమేర ప్రయత్నం చేసిండు అనేది వాస్తవం. కానీ ఆయన నిజంగా చేయాల్సినంత చేయలేదు. ఆయన ఆత్మకు కూడా తెలుసు ఆయన ఏది చేద్దాం అనుకున్నాడు. దానికి కేసీఆర్ కూడా ఎన్నిసార్లు అడ్డు చెప్పిండో ఆయనకు కూడా తెలుసు. కానీ కేవలం గురుకులాలు కొన్ని స్కూళ్ళు అద్దె బిల్డింగ్లు పెట్టించేసి ఇదే గురుకులాలు అని చెప్పేసి ఇదే అభివృద్ధి అని చెప్పేసి చూపించినటువంటి ఘనత కేసీఆర్ది. అయితే ఈ గత 10 ఏళ్ళలో విద్యా వ్యవస్థ మొత్తం కూడా KG to PG వరకు విద్యా వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యం అయిపోయింది. వాటిని ఎక్కడ కూడా పట్టించుకుని దాఖలాలు లేవు. సో ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఈ గురుకులాలన్నింటి కూడా డెవలప్ చేయడానికి మొత్తానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇప్పటివరకు గురుకులాలు అంటే కులం మతం ప్రాతిపదికన కొనసాగుతున్నాయనే అపోహలు ప్రజల్లో ఉన్నది. వాటన్నింటినీ చెక్ పెట్టేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి గురుకుల వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు కసరత్తు చేస్తున్నది. కులం మతం ప్రాతిపదికన కాకుండా అందరికీ ఒకే తరహా రెసిడెన్షియల్ స్కూల్స్ ఉండాలని డిమాండ్ వస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నది. ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నియోజకవర్గమైన మదిరలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం జరుగుతున్నది. అదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నది. 50 ప్రశ్నలతో క్వశ్చనర్ ప్రస్తుతం ఉన్న గురుకుల వ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులపై స్టూడెంట్స్ పేరెంట్స్ విద్యావేత్తలు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. నిజంగా ఇది అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే గురుకులాలు ఏ విధంగా ఉండాలనేటువంటి దాంట్లో ఈరోజు విద్యార్థుల నుంచి వాళ్ళ పేరెంట్స్ నుంచి విద్యావేత్తల నుంచి కొంతమంది సామాజికవేత్తల నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకొని ఏ విధంగా ఉండాలి గురుకులాలు అనేటువంటి కోణంలో చాలా రకాల సజెషన్ తీసుకుంటూ దాని ప్రకారం పోయేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే చాలా రకాల పావువంతు గురుకులాలకే సొంత బిల్డింగ్స్ అంటే 25% ఉన్న గురుకులాలకే సొంత బిల్డింగ్స్ ఉన్నాయి, మిగతా గురుకులకు లేవు. ఎందుకంటే విద్యా వ్యవస్థను డెవలప్ చేయడం కేసీఆర్కు ఇష్టం లేదు. ఇక్కడ ఉన్నటువంటి యువత అభివృద్ధి చెందితే కేసీఆర్కి అసలే ఇష్టం లేదు. అందుకే గురుకులాలను కూడా డెవలప్ కాకుండా చేసిన దానిలో కేసీఆర్ ప్రధానమైనటువంటి పాత్ర అని చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 1024 గురుకులాలు SC ST BC మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉండగా అందులో 324 గురుకులాలకే సొంత భవనాలు ఉన్నాయి. మిగతా స్కూల్స్ ప్రైవేట్ భవంతుల్లోనే కొనసాగుతున్నాయి. అక్కడ సరైన వసతులు లేకపోవడంతో పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. దాంతో దశల వారీగా కొన్ని గురుకులాలను సొంత భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. ఒక్కో గురుకులం కనీసం 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించాలని భావిస్తున్నది. అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్లో క్లాస్ రూమ్స్, లైబ్రరీ, మోడర్న్ డైనింగ్, కిచెన్, రీడింగ్ టేబుల్స్, వాటర్ ఫిల్టర్స్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నది. త్వరలో పెండింగ్ అద్దె క్లియర్, మెస్ ఛార్జీల పెంపు అంటూ చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే గురుకులాలకు సంబంధించిన దానిలో ప్రక్షాళన చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో త్వరలో దీనిపైన ఖచ్చితంగా ఆల్రెడీ ఒక మోడల్ గురుకుల స్కూల్ కడుతున్నాడు, దాని ప్రకారమే మిగతా స్కూల్స్ కట్టాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఒకవేళ గురుకులాలు కనుక డెవలప్ చేస్తే నిజంగా రేవంత్ రెడ్డి గారికి చాలా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం అయితే కనబడతా ఉంది. అదేవిధంగా విద్యా కమిషన్ కూడా త్వరలో రాబోతుంది. సో దానికి చైర్మన్గా ఆకునూరు మురళి గారి పేరు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తూ ఉంది. సో ఒకవేళ ఆకునూరు మురళి గారు కన్ఫర్మ్ అయితే కనుక ఇంకా ఈ గురుకులాల విషయంలో కావచ్చు, విద్యా వ్యవస్థ విషయంలో కావచ్చు, ఖచ్చితంగా రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో కొనసాగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఆపరేషన్ గురుకులం అన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళ ప్రక్షాళన, కులం మతం తేడా లేకుండా ఒకే తరహాలో వసతులు, రోల్ మోడల్గా ఉండేలా మార్పులు, సౌకర్యాలు సదుపాయాలపై స్టూడెంట్స్ పేరెంట్స్కు 55 ప్రశ్నలు, ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ పైన ఫీడ్బ్యాక్, హాస్టల్ మెస్
ఫుడ్, బెడ్, వాటర్, బెంచ్, టేబుల్ అన్నింటా మార్పులు, త్వరలో అద్దె భవనాలకు బకాయిల పేమెంట్, 5 ఏళ్లలో అన్నింటికి సొంత బిల్డింగ్స్ అంటూ చూస్తా ఉన్నాం. సో 10 ఏళ్ళు అధికారం వెలగబెట్టినటువంటి కేసీఆర్ ఏనాడు కూడా గురుకులాలకు సొంత బిల్డింగ్లు ఇవ్వలేదు. గురుకులాలను ఓన్లీ కేవలం అద్దె ఇళ్లలో ఉంచి తాత్కాలికమైనటువంటి డెవలప్ చేసేటువంటి ఒక దృక్పథంతో ఉన్నాడు. కానీ ఏనాడు కూడా శాశ్వతమైనటువంటి బిల్డింగ్లు కట్టినటువంటి దాఖలాలు లేవు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఈరోజు గురుకులాలను శాశ్వత ప్రతిపాదికన డెవలప్ చేయాలనేటువంటి దాంట్లో ఒక దృక్పథంతో ఉంది. ఇప్పటికైనా కేసీఆర్ కొంచెం సిగ్గుపడు. మేము అసలు గత 10 ఏళ్ళలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసినటువంటి దొంగ కేసీఆర్, అదేవిధంగా ఇక మిగతా ఎవరున్నో వాళ్ళందరూ కూడా వాళ్ళ పేరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం కూడా చెప్పాలి, గురుకులాల్లో ఈరోజు తాత్కాలికమైన ఉపశమనం చేసి ఇది మేము అభివృద్ధి అని చూపించి ఇదే KG to PG విద్య అని చూపించినటువంటి ఘనత కేసీఆర్ది. ఆనాడు గురుకులాల్లో అదే గురుకులాలకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ విషయంలో కొంత ప్రయత్నం చేసింది RSP అని చెప్పొచ్చు. తర్వాత వీళ్ళ దొరలపాలకు వ్యతిరేకంగా బయటకు వచ్చింది RSP. సో మళ్ళీ మొన్న MP ఎలక్షన్స్ ముందు BRS పార్టీలో చేరి మళ్ళీ కేసీఆర్కు తొత్తులాగా వ్యవహరిస్తూ ఉన్నాడు. సో ఇది అందరికీ కూడా తెలుసు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే గురుకులాల విషయంలో ఆయన కొంతమేర ప్రయత్నం చేసిండు అనేది వాస్తవం. కానీ ఆయన నిజంగా చేయాల్సినంత చేయలేదు. ఆయన ఆత్మకు కూడా తెలుసు ఆయన ఏం చేద్దాం అనుకున్నాడు. దానికి కేసీఆర్ కూడా ఎన్నిసార్లు అడ్డు చెప్పిండో ఆయనకు కూడా తెలుసు. కానీ కేవలం గురుకులాలు కొన్ని స్కూళ్ళు అద్దె బిల్డింగ్లు పెట్టించేసి ఇదే గురుకులాలు అని చెప్పేసి ఇదే అభివృద్ధి అని చెప్పేసి చూపించినటువంటి ఘనత కేసీఆర్ది. అయితే ఈ గత 10 ఏళ్ళలో విద్యా వ్యవస్థ మొత్తం కూడా KG to PG వరకు విద్యా వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యం అయిపోయింది. వాటిని ఎక్కడ కూడా పట్టించుకుని దాఖలాలు లేవు. సో ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఈ గురుకులాలన్నింటి కూడా డెవలప్ చేయడానికి మొత్తానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇప్పటివరకు గురుకులాలు అంటే కులం మతం ప్రాతిపదికన కొనసాగుతున్నాయనే అపోహలు ప్రజల్లో ఉన్నది. వాటన్నింటినీ చెక్ పెట్టేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి గురుకుల వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు కసరత్తు చేస్తున్నది. కులం మతం ప్రాతిపదికన కాకుండా అందరికీ ఒకే తరహా రెసిడెన్షియల్ స్కూల్స్ ఉండాలని డిమాండ్ వస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నది. ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నియోజకవర్గమైన మదిరలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం జరుగుతున్నది. అదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నది. 50 ప్రశ్నలతో క్వశ్చనర్ ప్రస్తుతం ఉన్న గురుకుల వ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులపై స్టూడెంట్స్, పేరెంట్స్, విద్యావేత్తలు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. నిజంగా ఇది అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే గురుకులాలు ఏ విధంగా ఉండాలనేటువంటి దాంట్లో ఈరోజు విద్యార్థుల నుంచి, వాళ్ళ పేరెంట్స్ నుంచి, విద్యావేత్తల నుంచి, కొంతమంది సామాజికవేత్తల నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకొని ఏ విధంగా ఉండాలి గురుకులాలు అనేటువంటి కోణంలో చాలా రకాల సజెషన్ తీసుకుంటూ దాని ప్రకారం పోయేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది.